ఎక్కడ వెతుకుతావో ఎవరిని కనుక్కుంటావో నీ ఇష్టం. సూర్య దక్కాలంటే నీలని ప్రాణాలతో మాకు అప్పగించాలి. అవసరం నీది. ఆలస్యం చేస్తే నష్టపోయేది నువ్వే. జానకి, ఏంట్రా? ఏమైనా తిన్నావా? మరి వెళ్ళి తినవే. ఏమైందమ్మా జానకి? చేయలేదు బామ్మ. పొద్దుట్నుంచి పొట్టులో బాబు ఒక్కటే తంతున్నాడు. అందుకే కాస్త నీరసంగా అనిపిస్తుంది. అనిపించదా మరి? ఎప్పుడు చూసినా ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా అని ఆలోచిస్తావు, కానీ పొట్టలో ఉన్న బుజ్జిగాడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ పిల్ల మొదట్నుంచి ఇంతేనమ్మా. తిండి మీద అస్సలు జాసుండదు. అక్క, ఇదిగో ఈ ఆపిల్ తిను. ఇప్పుడెందుకు వైషు? ఎందుకంటావేంటక్క? ఈ ఆపిల్స్ తిని నువ్వు కూడా ఆపిల్ పండు లాంటి బిడ్డను కనాలి. తిను. నేనేం చక్క వాడితో ఆడుకోవాలి. ఆ బండపని గాడితో ఆడుకొని నాకు బోర్ కొట్టింది. ఈ బుజ్జిగాడు బయటకొస్తే నేను వీడు ఒక పార్టీ అయిపోయి ఆ బండి కాన్ని ఏడిపించాలి. అంటే నీ అల్లరి వీడికి కూడా నేర్పిస్తావా? నేర్పించకపోతే ఎలాకా? అల్లరి చెయ్యకపోతే అమాయకులు చేసి ఆట పట్టిస్తారు. ఆ ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వకూడదు. రేయ్, ఇప్పటి నుంచి తన్నడం బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు బయటికి రాగానే ఇద్దరం కలిసి ఆ బండి కాన్ని తందాం. ఆల్రెడీ వాడు అదే పనిలో ఉన్నాడు వైషు. అవునక్క, రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటున్నావా? మందులు సరిగ్గా వాడకపోతే ఎలా? ఏమంజీ, నువ్వైనా తీసుకెళ్ళచ్చు కదా? అవును, ఈ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయానమ్మా. ఇలాంటి విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం ఉండకూడదు. రేపే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించు. అలాగేనమ్మా. అక్క, నాకు కొంచెం పనుంది, నేను మళ్ళీ వస్తాను. బామ్మ, ఇది తినిపించు. అలాగేనమ్మా.
ఏంటే నేను మర్చిపోతే నువ్వన్నా గుర్తు చేయొచ్చు కదా. రే ఇక్కడ మనకేం తెలియదు కదా, మనం ఎక్కడికి వెళ్తాం? తెలీదని ఊరుకుంటావా? కర్నూలుకి వెళ్తే అక్కడ రోడ్డుకో ఆసుపత్రి కనపడుద్ది. నువ్వు ఇట్లాంటి సాగులు చెప్పడం మానేసి ముందెళ్ళి తయారవు, కర్నూలుకి వెళ్దాం. సరేనా? మ్, ఆ, సరే. తినువే. తినవేంటి? ఇంక చాలరా. తిను. భవానీ, భవానీ, ఇంకా తయారు కాలేదా? నేనెప్పుడో తయారయ్యానండి. ఇదిగో మీ చెల్లెలకి ఇష్టమైన పాయసం కూడా తయారు చేశాను. వెంటనే తీసుకెళ్లి బండిలో పెట్టించు, లేకపోతే ఏమన్నా మర్చిపోతాం. పద 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 పద. అలాగేనండి. ఇదిగో అట్టాగా అక్కడ ఉన్న సామాన్లని బండిలో పెట్టించో జాగ్రత్తగా. ఆ అవును, ఈ చిన్నగాడి చిన్నా, రే చిన్నా. అన్నా వస్తున్నానన్నా. రే చిన్నా, ఆ కొండారెడ్డిగాడు మనం కుటుంబంతో కలిసి పోతా ఉన్నామని తెలిసి దారిలో కాపు కాసి మనల్ని సంపాలని ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. బండిలో ఉండాల్సినవి ఉండాయా లేదా? ఆ కొండారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరకటానికి ఏం కావాలో అవన్నీ సిద్ధంగా ఉండాయన్నా. అవును, పిల్లలేర్రా? వాళ్ళు అమ్మా కావేరి, కావేరి. బావగారు. అమ్మా, ఆ బన్నిగాడు ఆలస్యం చేస్తా ఉంటాడు. నువ్వు వెళ్ళి ఆ వయసుని బన్నీని రెడీ చేయించు. అలాగే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్నా అయ్యా, ఏందంజీ? అది ఈరోజు పొలానికి వెళ్ళనయ్యా. ఏమైనాదంజీ? ఒంట్లో బాలేదా? అబ్బే, నాకేం కాలేదయ్యా. జానకిని ఒకసారి ఆసుపత్రిలో చూపించడానికి కర్నూలు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అట్టాగా, మేము కర్నూలే పోతా ఉన్నాం. ఈరోజు మా చెల్లెలు సావిత్రి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఈ రోజు గుడికి పోయి తన పేరు మీద అర్చన చేయించడం ఆనవాయితీ. అయితే నేను జానకిని రేపు తీసుకెళ్తానయ్యా. ఎందుకంజీ? ఇంట్లో ఎవరు లేకపోతే ఎట్టగయ్యా? మీరు వచ్చేదాకా నేను కాపలా ఉంటానులేండి. కాపలా ఈ ఇంట్లో మనుషులకు అవసరం గాని ఇంటికి అవసరం లేదు. అయినా ఇల్లు చూసుకోవడానికి గౌరీ ఉండదు కదా. ఎట్టాగో మేము అట్టే పోతా ఉన్నాం కదా, మీరు మాతో పాటే రండి. దేవుని కూడా దర్శించుకున్నట్టుంటది. అట్టగేనయ్యా. ఓ, జానకిని తీసుకురాబు. ఆ, ఓ వైషు, అయినదా? చెప్పు గౌరీ. ఆ పెద్దిరెడ్డి కుటుంబంతో కలిసి ఇప్పుడే కర్నూలు గుడికి బయలుదేరుతుంటాడు. అట్టాగా చెప్పినాను గదా, చెల్లెలి పుట్టినరోజుకి తప్పకుండా ఆ గుడికి వెళ్తాడని. పెద్దిరెడ్డి కుటుంబం మొత్తాన్ని ఒకేసారి లేపేయడానికి ఇదే మంచి అవకాశం. ఈ అవకాశం చేజార్చొద్దు. ఎట్టా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం. గుడికెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రాకూడదు. వాళ్ళు గుడి దాకా వెళ్లరు గౌరీ. దేవుడి దర్శనం కోసం బయలుదేరిన వాళ్ళు
డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి బయలుదేరతారు. ఆ వార్త వినటానికి నువ్వు సిద్ధంగా ఉండు. రేయ్ పెద్దిరెడ్డి బయలుదేరుతా ఉండడట ఇప్పుడే. మనోళ్ళందరినీ అలర్ట్ గా ఉండమనా. ఈ ఆడలతో పెట్టుకుంటే ఇదేలా చిన్న ఒక పటాన్ని కదలరు. అవునన్నా, మనకంటే 2 గంటల ముందు లేచి తయారవుతుంటారు. ఇంకా తెగడంలా. భవానీ భవానీ ఆలస్యం అవుతా ఉండదు. తొందరగా రండి. అబ్బబ్బబ్బా వస్తున్నాను కదండి. ఎంతసేపు? ఇదిగో మీకోసం మేము ఆగుతాం గాని ఆ దేవుడు ఆగడు కదా. సరేలేండి. అమ్మా కావేరి, వస్తున్నాం బావగారు. అరే, వాళ్ళంటే ఆడోళ్ళు, రెడీ అవటానికి టైం పడుతుంది. నువ్వేం చేస్తుండవరా? అసలు మీరు ఏయ్, మీ అల్లరికి సమయం సందర్భం లేకుండా పోయింది. సరే సరే పదండి. అరే అంజువాడు ఎక్కడరా? వస్తున్నామయ్యా. రండమ్మా జానకి. అక్క వాళ్ళు కూడా వస్తున్నారా? హాస్పిటల్ పోవాలన్నారు. సరే మనతో పాటు రమ్మన్నాము. సరే రండి. అక్క పద. సరే రండి. మెల్లగా 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 దిగమ్మా. పెద్దిరెడ్డి, ఇప్పుడు మీరు పోయేది గుడికి కాదు, సరాసరి పైకే.
చెప్పరా. వాళ్ళు ఇప్పుడే అడ్డు రోడ్డుకి ఎంటర్ అయినారు. అంటే మృత్యు కౌగిల్లోకి వచ్చారన్నమాట. వాళ్ళు నేను చూడలేదు కదా. చూడలేదన్నా. చెప్పరా. వాళ్ళు మేము ఉన్న చోటు నుంచి ఇప్పుడే క్రాస్ అయినారన్నా. వాళ్లకు చావు చాలా తొందరగా రాసిపెట్టి ఉన్నట్టుండాది. అందుకే మనం అనుకున్న దానికన్నా ముందుగానే వచ్చేస్తుండారు. రావడమే కానీ తిరిగి వెళ్ళడం వాళ్ళకి తెలియదనుకుంటారా పాపం. రాని ఈసారి ఎట్టా తప్పించుకుంటారో నేను సొత్తాను.